జోసేయ రాజు తప్ప మిగిలిన రాజులందరూ ఏదైతే ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 14వ వచనం నుంచి ఉన్నదో రాజులు ఎలా ఉండాలని, అంటే వారు వెండి బంగారములు విస్తారంగా సంపాదించుకోవద్దు, బహుమంది మరి భార్యలను చేసుకోవద్దు, మరి గుర్రాలను సంపాదించుకున్న నిమిత్తం ఐగుప్తుకి వెళ్ళకూడదు, జనులను వెళ్ళనీయకూడదు, మరి ధర్మశాస్త్ర ప్రతిని ఒకటి రాసుకొని దానికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మరి జీవితకాలం అంతా దాన్ని చదువుతుండవలనన్న ఆ షరతులు ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో మరి ఏ రాజు కూడా ఆల్మోస్ట్ అట్లా చేయలేదని, ఒక్క రాజు తప్ప ధర్మశాస్త్ర ప్రకారం జోసేయ రాజు మరి ఆ మంచి పేరు సంపాదించుకున్నాడు. సో యాక్చువల్గా వాస్తవానికి దేవునికి రాజుని ఇచ్చడిదే లేకుండే. అంటే ఇశ్రాయేలీయులు అడిగారు రాజు కావాలని, దేవుడే వారిని మరి పరిపాలించాలని థియోక్రసీ అంటారు. థియోక్రసీ అంటే దేవుడే వారికి హెడ్గా ఉండి పరిపాలించేదాన్ని. సో పరిపాలించాలనుకున్నాడు, కానీ మరి రిజెక్ట్ చేసేసింది. వారు వేరే ప్రజలందరినీ చూసేసి చుట్టుపక్కల ఉన్న ప్రజలను చూసుకొని వారిలాగా మాకు రాజు కావాలి అని అడిగితే అప్పుడు దేవుడు మరి రాజుని ఇచ్చాడు. మనం మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్టయితే, మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్టయితే 8వ అధ్యాయం అనుకుంటా, ఇక్కడ సమూయేలుతో ఆ మాట పంచుకుంటారు. అప్పుడు సమూయేలుతో దేవుడు అన్న మాటలు, సరే వారికి ఇవ్వమని కొన్ని వాన్ చేయమంటాడు. ఓకేనా, మనం 6వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక, ప్రతికూలంగా ఉండే అంటే ఇష్టం లేకుండే, సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. యెహోవాకు ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. తమ్ముని ఏలకుండా నన్నే ఎవరు చెప్తున్న మాటలు ఇది? యెహోవా దేవుడు చెప్తున్నాడు. సో నిన్ను విసర్జించలే కానీ నన్ను విసర్జించిండ్రు అని చెప్పి, సరే వారు చెప్పిందంతా చేయమన్నాడు. కానీ చెయ్యకముందు మరి 9వ వచనంలో చూసినట్టయితే, అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టి వాడగునో నీవే సాక్షివై వారికి దృఢంగా తెలియజేయము. ఏలబోయే రాజు ఎలా ఉంటాడో నువ్వే సాక్షిగా ఉండి వారికి తెలియజేయము. ఇప్పుడు న్యాయాధిపతి అయిన సమూయేలుకి కానీ, లేదా యాజకుడైన సమూయేలుకి కానీ, ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి అయిన 3 సమూయేలు. సో ఈ మాట ఇష్టం లేకుండా, ఎందుకు? దేవుడే ప్రజలని ఏలుబడి చెయ్యాలని దేవునికి ఇష్టము. సో కానీ ఎప్పుడైతే వీరు రాజు కావాలన్నారో ఆ మాట ఇష్టం కాలే. కానీ దేవుడు అన్నాడు, ఓకే వీళ్ళకి రాజు వాళ్ళు చెప్పినట్టు చెయ్యి, కానీ ఒక్కసారి రాజు ఎలా ఉంటాడో వారికి చెప్పు అన్నది మనకు ఆ లిస్ట్ చాలా చక్కగా ఉన్నది. ఈ విషయాన్ని మనం ఎందుకు చూస్తూ ఉన్నామంటే, మీకు కూడా దేవుడు పరిచర్య అప్పగించినప్పుడు మీరందరూ కూడా, మనమందరం కూడా రాజులైన యాజక సమూహం అని పోయిన వారం మనం చూసాం కదా. రాజులు యాజకులు ఎలా ఉన్నారో, మనం ఎలా ఉండాలో మనము చూసాము. కానీ ఏలబోయే రాజు ఎలా ఉంటాడు అనేది ఇక్కడ ఒక లిస్ట్ ఉన్నది, చూడండి. ఆ లిస్ట్ చేద్దాం 10వ వచనం నుండి. సమూయేలు
సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఈలాగున చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తెదరు, మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకు వాటి పంటను కోయుటకును తన యుద్ధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనెను. మీ కుమార్తెలను కారెనులుగాను బోనకత్తెలను గాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొనును. మీ పొలంలోనూ మీ ద్రాక్ష తోటలలోను ఒలివ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకిచ్చును. మీ ధాన్యంలోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధబములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగము పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినక పోవును అనెను. అయినను జనులు సమూయేలు ఒక మాట చెవిని బెట్టనొల్లక, అలాగున కాదు, జనములు చేయరీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయం తీర్చును. మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించుననిరి. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. గనుక యెహోవా, నీవు వారి మాటలను విని వారికొక రాజును నియమించుమని సమూయేలునకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలులకు సెలవిచ్చెను. చాలు, మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. రాజు ఎట్లుంటాడంట? చదివిన వాక్య ప్రకారం ఆయనని ఉండడానికి, డ్యాన్స్ ఆడడానికి, మీ కుమార్తెలని ఉండడానికి, ఆయన ముందు డ్యాన్స్ చేయించుకోవడానికి, అదే రొట్టెలు కాల్చడానికి, మరి మీ పంట పొలాలలో శ్రేష్టమైన వాటిని దశంభాగాన్ని తీసుకొని తన సేవకులకి ఇస్తాడని, మరి మీరు ఆయనకి దాసులు అవుతారని చెప్పినా కానీ మాకు రాజు కావాలి అని అన్నది. సో దేవునికి ఏమి ఇష్టము? అందరినీ చక్కగా చేయాలని ఇష్టం. ఎవరికెవరు దాసులుగా ఉండకూడదని దేవునికి ఇష్టం. అయినా కానీ వీరు రాజుని ఎన్నుకున్నారు. సో ఇలాగా రాజు ఏదైనా అధికారం చేస్తే నిజంగానే అలా చేసిండా? ఎస్, నిజంగానే అలా చేశారు. ఈ రాజులందరూ ఏం చేశారు? అలాగనే చేశారు. సో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మరి యేసుక్రీస్తు ప్రభు నిజంగా రాజులకి రాజు. యేసుక్రీస్తు ప్రభు ఏంది? రాజులకి రాజు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు అన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలి ఈరోజు. కానీ మీరు ఈ రాజులను కాదు, విశ్వాసం కడితేయో దాన్ని కొనసాగించు రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభుని చూసి మీ పరుగు పందెంలో ఏం చేయాలి? పరిగెత్తాలి. సో ఆయన ఎందుకు రాజులకు? మనకి యేసుక్రీస్తు ప్రభు, ఇది పాత నిబంధన గ్రంథంలో చూసాము, దేవునికి రాజుని ఇవ్వడానికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? వాళ్ళు ఇలా ప్రజల మీద దౌర్జన్యం చేస్తారు కాబట్టి, వారి దశంభాగాలు తీసుకుంటారు కాబట్టి, శ్రేష్టమైన వాటిని తీసుకుంటారు కాబట్టి, వాళ్ళ మీద ఏలుబడి చేస్తారు కాబట్టి, ప్రజల్ని వారికి దాసులుగా చేసుకుంటారు కాబట్టి, దేవునికి రాజుని ఇవ్వడానికి ఇష్టం లేదు అన్న విషయాన్ని మనము 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సో మన కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడో ఇప్పుడు చూస్తాం. మనము లూకాసు సువార్త 22వ అధ్యాయం అనుకుంటాం. మనం ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 22వ అధ్యాయంలో
మళ్ళీ 24వ వచనం నుండి మనం చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినాయి. ఈ వాక్య భాగాలు మనకి ఇంపార్టెంట్ అయినాయి. ఓకే. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఈ వివాదం ఎప్పుడు పుట్టిందో కూడా చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు పాదాలు కడిగాడు. లాస్ట్కి శిష్యుల పాదాలు కడిగాడు. ఎందుకు కడిగాడు? మీరు ఒక్కరికొకరు ఇలా పరిచర్య చేసుకోవాలి అని వారి పాదాలు కడిగి చూపించాడు మాదిరిగా. కానీ వారికి అదేం అర్థం కాలే. అర్థం కాకుంటే ఏం అడుగుది? ఇక్కడ మాలో గొప్పవారు ఎవరన్న వివాదము పుట్టింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పిన మాటలు, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు, మీరైతే అలాగూ ఉండరాదు. చాలండి, ఇక్కడ చూస్తా ఉన్నాం. అన్యజనులలో రాజులు వారి మీద ఏం చేస్తారు? ప్రభుత్వం చేస్తారు. వారి మీద అధికారం చేయువారు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. మళ్ళీ ఇంకొకసారి చదవండి, దాని మీనింగ్ చెప్పండి మీరు నాకు. మళ్ళీ ఇంకొకసారి చదవండి. ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరు అలాగా ఉండరాదు. ఓకేనా? మీరు అలాగా ఉండరాదు అంటే వేరే రాజులు ఎలాగున్నారో అలా మీరు ఉండకూడదు అని ఎవరు చెప్తా ఉన్నారు? స్వయాన యేసుక్రీస్తు ప్రభు. వారికి రాజ్యం అనుగ్రహిస్తున్నానని చెప్పి వారితో చెప్తున్న మాటలు. సో ఈ మాటకు అర్థమైంది 25వ వచనంకి. ఎవరైనా చెప్తారా అర్థం? ఈ మాటకు అర్థమైంది. వందన పాప చెప్పు. నిఖిల్ మరి ఇంకొకసారి చదవండి. అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. వారి మీద అధికారం చేయువారు ఏమనబడతారు? ఉపకారులు అనబడతారు. వారి మీద అధికారం చేస్తారు అని అధికారం చేసుకుంటూ ఏమనుకుంటారు? ఉపకారులు అనుకుంటారు. చెప్పు బాబు. అధికారం చేసుకుంటా వారు ఏమనుకుంటారు? ఉపకారులు అనుకుంటారు. మేలు చేస్తున్నాము అనుకుంటారు. వాళ్ళదే తీసుకుంటూ వాళ్ళకి ఇస్తూ వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటారు. ఎవరు అనుకుంటారు? రాజులు అనుకుంటారు. ఇది కరెక్ట్గా చెప్పిండ్రు. ఓకేనా? ఇప్పుడు వారి మీద అధికారం చేస్తారు. ఇప్పుడు నేను ఏ రాజు అయినా కానీ లోకంలో రాజులందరూ ఏం చేస్తారంటే ట్యాక్స్ తీసుకుంటారు. తీసుకుంటారా? తీసుకోరా? ఏ దేశమైనా ఏ రాజైనా ప్రపంచంలో వాళ్ళందరూ ఏం చేసుకుంటారు? ట్యాక్స్ తీసుకుంటారు. ట్యాక్స్ తీసుకొని ఏం చేస్తారు? ట్యాక్స్ తీసుకొని మంచిగా సుఖంగా ఉంటారు. ఏ రాజు అయినా చూసిండ్రా ట్యాక్స్ తీసుకొని సుఖంగా లేని రాజుని? అలాగా చాలా రేర్గా చూస్తాం. బహుశా ఉండరేమో. కొంతమంది జీతం తీసుకోరు, కానీ వాళ్ళ ఖర్చు 100 కోట్లు 200 కోట్లు ఉంటుంది నెలకి. జీతం తీసుకొని అని చెప్తారు,
కానీ వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చు ఎంత ఉంటుంది? 100 కోట్లు అని ఉంటుంది. అట్లా. సో వీళ్ళు ట్యాక్స్ తీసుకొని ఏం చేస్తారంటే వీరు మంచిగా సుఖంగా ఉంటారు. సుఖంగా ఉండి ఏం చేస్తారు, అందులో కొంచెం వీళ్ళు ఏలుబడి చేసేవారు అందరు మంచి జీతాలు ఉంటాయి. అంటే ఏ దేశంలోనైనా గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, ప్రైవేట్లో టీచర్ ఉద్యోగం చేస్తే 25,000 ఇస్తారు, గవర్నమెంట్లో టీచర్ ఉద్యోగం చేస్తే బహుశా 1,00,000 రూపాయలు ఇస్తారు. ఇక గవర్నమెంట్ ఉద్యోగం కన్నా ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేసుడు కష్టమైన పని. ఏ గవర్నమెంట్ సర్వెంట్కైనా ఏముంటాయి? బెనిఫిట్స్ ఎక్కువ, జీతము ఎక్కువ, అందరు పంచుకుంటారు. మిగిలింది ఎవరికి ఇస్తారు? ప్రజలకు ఇస్తారు. ఎవరిది తీసుకొని? ప్రజలదే తీసుకొని. మీకు కూడా ఓట్లు వేసేటప్పుడు బాగానే ఇస్తారు, 1000 2000, కానీ ట్యాక్స్ ఎంత కడతారు? అని అంటే చాలా కడతారు. ఇందులో ట్యాక్స్ ఎవరెవరిది ఉంటుంది? రిక్షా దొక్కేవాడిని ట్యాక్స్ ఉంటుంది, బిచ్చం ఎత్తుకునేవాడు కూడా ట్యాక్స్ కడతాడు. ఎట్లా కడతాడు? సబ్బు కొనుక్కోవాలంటే ఏం కట్టాలి? బిచ్చపోడు స్నానం చేయాలనుకో రోడ్లనే సబ్బు కొనుక్కోవాలి కదా, సబ్బు కొనుక్కుంటే ఏం కట్టాలి? దాని మీద ట్యాక్స్ ఉంటుంది. ఈడు బిచ్చపోడు ఈయన దగ్గర ట్యాక్స్ తీసుకోమని ఉంటుందా? లే, ఏం కొనుక్కున్నా కానీ ట్యాక్స్ కట్టాలి. అట్లా ఆ ట్యాక్స్ అంతా జమ అయ్యింది ఏం చేస్తారు? గవర్నమెంట్కి పోతుంది. దాంట్లో హెడ్లు అందరు మంచిగా సుఖంగా ఉన్న తర్వాత మిగిలిన బెనిఫిట్స్ మరి ప్రజలకు ఇస్తారు. ఇచ్చేమనుకుంటారో తెలుసా? ఉపకారులు అనుకుంటారు. వీరు నిజంగా ఉపకారులా? ఉపకారులు కాదు. కొంచెం మనం మంచిగా చెప్పాలంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఉంటుంది. మళ్ళీ యూట్యూబ్లో నన్ను ఎవరెవరు ఏమేమి తిడతారో తెలియదు, కానీ వాస్తవం సత్యం. అంతనే కదా, ఫ్యాక్ట్. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? ఉపకారం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఏ దేశంలోనైనా ప్రపంచంలో, ఈవెన్ క్రైస్తవ దేశంలో, ప్రపంచంలో, అమెరికా ఉన్నదనుకో సేమ్, ఇంగ్లాండ్ ఉన్నదనుకో సేమ్, ఏ దేశంలోనైనా. సో దేవునికి అలా చెయ్యడము ఇష్టం లేదు. పాత నిబంధనలో యాజకునికి స్వాస్యం లేదు. ఏం లేదు? స్వాస్యం లేదు. మరి దశమ భాగంలో 1% మాత్రం ఇవ్వాలి. అంటే వీళ్ళు ఏ ప్రాపర్టీ కొనుక్కోవడానికి లేదు, వాళ్ళకి స్వాస్యమే లేదు. ఏం చేసినా మందిరంలో పనిచేయాలి, అలా యాజకులైన వారు ఉండాలి. వాళ్ళు పరిపాలన చేస్తుండే. కానీ వీళ్ళు ఏం చేసుకున్నారు? అలాంటిది వద్దు, మాకు రాజు కావాలని అనుకున్నారు. రాజు అన్నాడు, ఇలా ఇలా ఉంటుంది పరిస్థితులు, మీరు దాసులు అవుతారు, మరి మీరే మొర పెడతారు నాకు అంటే, లేదు కావాలని అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనల్లో ఏం చేశాడు? ఇలా మనకు చెప్పాడు, మీరైతే అలా ఉండరాదు. మీరు ఆ పాయింట్ని నోట్ చేసుకోండి. మీరైతే అలా ఉండరాదు, జ్ఞాపకం పెట్టుకోండి మీరు. సో నేను మరి చర్చి పేరు చెప్పట్లేదు, నాకు తెలుసు. మరి అందులో మరి దశమ భాగాలు తీసుకుంటారు కదా చర్చిలో, ఎవరని కాదు, అందరు తీసుకుంటారు. ఏదో కొంతమంది తీసుకోరు. కానీ దశమ భాగాలు కానుకలు అయితే ఆల్మోస్ట్ అందరూ తీసుకుంటారు. ఏదో కొంతమంది నాకు తెలియదు ఉన్నవారు ఉంటారు. తీసుకుంటే ఇప్పుడు ఏమైపోయింది? సేమ్
సేమ్ ఏమైపోయిందంటే నేను చూసింది, ఎవరైతే దశంభాగాలు ఇస్తారో, కానుకలు ఇస్తారో, నేను చర్చిలో చూసిన వారి పిల్లలకి కొందరికి చదువుకోవడానికి కూడా స్తోమత లేకుండా ఉన్నారు. కానీ పాస్టర్ల పిల్లలు ఫారిన్కి పోయారు, ఫారిన్లో చదువుకుంటారు. ఎవరి డబ్బులు ఇవి? జర చెప్పండి. పేదవారి డబ్బులు కూడా ఉన్నాయి అందులో. ఈ ఫరిసీయులు ఉన్నారు చూడండి, భక్తి చేసి ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని, మీరు విద్వరాన్లను దోచుకునే ప్రజలు మీరు అంటాడు. విద్వరాన్లను ఏం చేస్తారు వీళ్ళు? దోచుకుంటారు. భక్తి చేస్తున్నారు కానీ ఎవరిని దోచుకుంటున్నారు? విద్వరాన్లని. భక్తి చేస్తున్నారు కానీ మీరు దోపుతో నిండి ఉన్నారు, అజితేంద్రియం దోపుతో ఉన్నారు. మీరు ఆ మాట చదవండి, మత్తయి సువార్త 23:25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెను వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతో, అది లోపల దేంతో అంటానండి? దోపుతో అజితేంద్రియంతో నిండి ఉన్నవి. అజితేంద్రియం అంటే దేని మీద కంట్రోల్ ఉండదు. మంచి వెళ్ళగల వస్త్రాలు వేసుకుంటారు, వెళ్ళగల భోజనాలు చేస్తారు, వెళ్ళగల దాంట్లో లగ్జరియస్ లైఫ్ అంటారు. అజితేంద్రియం దేని మీద హద్దు ఉండదు అన్నమాట. ఒక వాచ్ మనము 100 రూపీస్ 200 రూపీస్కి కూడా కొనుక్కోవచ్చు, కానీ లక్షన్నరది. కొందరు అధికారుల స్పెక్స్ 1,00,000 ఉంటుందంట. స్పెక్స్. మరి వారి డ్రెస్, ఒక్కొక్క డ్రెస్ 30, 40, 50 వేలు లేదా 1,00,000, 2,00,000, 3,00,000 కూడా ఉంటుంది వేసుకునే ఒక డ్రెస్. అలా లగ్జరీగా జీవిస్తారు. ఎవరు? వీరు చెప్తా ఉన్నారు. నేను క్రైస్తవులని గురించి మాట్లాడుతున్నా, పాస్టర్స్ని గురించి మాట్లాడుతున్నా. వీరు కూడా భక్తి చేస్తున్నారు కానీ లోపల దేంతో నిండి ఉన్నారు? విద్వరాన్లను దోచుకునేవారు దోపుతో నిండి ఉన్నారు. చేసేది భక్తే, కానీ మీరు అలా, గట్టిగా చెప్పండి, మీరు అలా ఉండరాదు. మీరు అలా ఉండకూడదు. ఇది నిజంగా క్రైస్తవులైన వారు బైబిల్ చదివితే తప్ప ఇది మెదడుకెక్కదు. సో ఎవరైనా కామెంట్స్ పెడితే మీరు చెప్పండి, ఫస్ట్ చదువు, చెప్పింది ఏమైనా తప్పు ఉంటే ఎప్పటికైనా మారు మనసు పొందడానికి రెడీ. ఇది బలగుద్ది చెప్తలేను, తగ్గించుకొని చెప్తాను. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, ఐఎమ్ రెడీ టు రిపెంట్ అండ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. ఒకవేళ తప్పైతే, వాక్యానుసారంగా నేను చెప్పట్లేదంటే ఏదైనా, మీరైతే అలా ఉండరాదు. మనం అలా, అందుకని ఆది సంఘంలో వీరేం చేసిండ్రో తెలుసా? కానుకలు పట్టలే, కానీ వీరు చరస్థిర ఆస్తులని అమ్మి అపోస్తులు ఎక్కడ పెట్టిండ్రు? మళ్ళీ చెప్పండి. ఎక్కడ ఉండవలసిన స్థాయికి అక్కడనే ఉంచాలి దాన్ని. వీళ్ళు తిరగలే, ఇట్లా తీసుకోలే, వీళ్ళు పాదాల దగ్గర పెట్టి. అపోస్తులు ఏం చేసిండ్రు? చెప్పండి. కల్మి కోరిక, లేమి అను, లేమి. కల్మి అంటే సమృద్ధి, లేమి అక్కర్కొలది. ఒకసారి చదువుదాం, మీరు అందరూ చూడండి. వాళ్ళు ఏం చేసిండ్రంటే దాంతో మందిరాలు కానీ ఇంకా దేని కానీ యూజ్ చేయలే. వారి అక్కరకొల అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చివరి మాట. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం
45 చదవండి. ఇదియు ఇది కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ. ఏదైనా మిస్ చేసినావాను అందులో 44 నుంచి చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇంతకు ముందు వచ్చిందా? అది మరి మిస్ అయింది. ఓకే వినిపించాలి. ఓకే, వారి వారి అక్కర్ల కొలది ఏం చేసిండ్రంట? మీరు ఏదైనా చర్చ చూసిండ్రా అట్లా? ఎవరైనా చేసేది చూసిండ్రా మీరు? వీళ్ళు నిజంగా ప్రభు చెప్పినట్టు చేసిండ్రు. సో మరి వీళ్ళైతే ప్రభు చెప్పినట్టు చేసిండ్రు, కానీ దుస్థితి సంఘంది ఎలా ఉన్నదంటే ఇలా ఎవరు ఫాలో అవుతలేరు. మీరు అలా ఉండకండి. వేరే సంఘాలు మనకొద్దు, ఎవరైనా ఏమంటే నాకు అపోజిషన్ వద్దు, నేను ఎవరిని ఏమంటలే, వాక్యానుసారంగా జీవిస్తామంటున్నా. మీరు అలా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? వారు ఉపకారులు అనుకుంటారు, కాదు. మీరు అలా ఉండకూడదు. మీరేం చేయాలి? అందరికీ దాసులుగా ఉండాలని చెప్పాడు. ప్రభులై ఉండకూడదు, దాసులై ఉండాలి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు అది పాదాలు గడిగి చెప్పాడు వాళ్ళకి. మీలో గొప్పవాడు ఎలా ఉండాలి? చిన్నవాడిలాగా. మీలో గొప్పవాడు మరి దాసునిలాగా ఉండాలని చెప్పాడు. సో మీరైతే అలా ఉండరాదు, సంఘం ఇలా ఉండాలి. కాబట్టి మీరందరు పరిచారకులు కావాలని నా ఇష్టం, కానీ ఇలాంటి పరిచారకులు కావాలి. రాజుల గ్రంథం ఎందుకు మనం ధ్యానించామంటే, ఈ రాజులందరూ అలా ఇలా చేసి దేవుడు వారిని ఆశీర్వదించినప్పటికీ, అధికారం ఇచ్చినప్పటికీ దాన్ని దుర్వినియోగం చేసుకొని ఎలా ఆల్మోస్ట్ శాపాలు తెచ్చుకున్నారో మరి వారి యొక్క జీవిత చరిత్రను చూసినాం. సో ఎంత మంచి గ్రంథం రాజుల గ్రంథం. అందరు రాజులు ఎలా దేవుడు వారికి ఇచ్చిన అధికారంలో తృప్తి లేకుండా మరి అలా చేసుకుంటూ ఎలా వారు పాడైపోయారు అన్న విషయాన్ని మనము ధ్యానించాము. సో యేసుక్రీస్తు ప్రభు చెప్పింది కూడా చూసినాం. మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రాజులకు రాజు అంటే, ఆయన అందరు రాజుల్లాగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు మనం ఇప్పుడు చదివి ముగించుకుందాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తం ఏమయ్యండంట? ఈయన మనల్ని ధనవంతులు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఏమైండు? కొంచెం గట్టి చెప్పిండు. మనల్ని ధనవంతులు చేయడానికి ఏమైండు? ఆయన దరిద్రుడైండు. ఇలాంటి రాజు ఎవరినైనా చూసిండ్రా మీరు? ఆయన దరిద్రుడై వేరే వాళ్ళని ధనవంతులు చేసుట. ఇలాంటి రాజుని ఎక్కడ చూడరు మీరు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు రారాజు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని దేవుడు రారాజుగా చేశాడు? ఈయన దోచుకునేవాడు కాదు, దొంగలించేవాడు కాదు, అత్త సొమ్ము అల్లుడి దానం చేసేవాడు కాదు. ఈయన తన సొమ్ముని
దానం చేసి ఈయన దరిద్రుడయ్యాడు. ఆమెన్. ఈయనకు నా ఓటు చేయలేపిస్తున్నా. ఎందుకు? ఈయన లాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఈయనలా బోధించిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. సో నేను యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడానికి ఇష్టపడతాను. ఈయన రారాజు. ఈయన జీవించింది, బోధించిన విధానం వేరు. ఈయన దరిద్రుడే కాదు, తన ఏమంటారు సుఖభోగాలని, తన ఒక అధికారాన్ని, హోదాని విడిచిపెట్టుకొని వచ్చాడు. ఈయన దేవునితో సమానంగా ఉన్న దేవుని కుమారుడు. కానీ ఏం చేసుకున్నాడు? రిక్తునిగా చేసుకున్నాడు. మరి తన్ను తాను ఏం చేసిండు? తగ్గించుకున్నాడు. మరి తన్ను తాను దాసునిగా చేసుకున్నాడు. మరి తన ప్రాణం పెట్టాడు ప్రజలకు. ఇలాంటి రాజు నిజంగా మనకి రాజు. మనం ఆయన శిష్యులంగా ఎలా ఉండాలి? మనం దరిద్రులై వేరే వాళ్ళని ధనవంతులు చేయాలి. చెప్పండి, ఏమి కావాలి? ధనవంతులు చేయాలి. చాలామంది కానియకపోతే కోపం వస్తుంది. మీరు అలా ఉండకండి, మీరు అలా ఉండకూడదు. అలా ఉండే పర్మిషనే లేదు. చాలామంది క్రైస్తవులు బైబిల్ చదివారు కాబట్టి వారికి ఎన్నో విషయాలు తెలియదు ఇలాంటివి. ఎందుకంటే ఎవరు బోధించరు, తెలిసినా కానీ బోధించరు. కానీ అలా ఉండకూడదు. మీరు యేసుక్రీస్తు ప్రభులాగా ఉండాలి. తాను తన హోదా విడిచిపెట్టుకున్నాడు, దాసుని రూపు దాల్చాడు. తను ధనవంతుడు అయి ఉండి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడు. మనకి ప్రాణం ఇవ్వడానికి తన ప్రాణం పెట్టాడు. మనకు ప్రాణం పోయడానికి, మనకు ప్రాణం. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? కాబట్టి ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు. అందుకని దేవుడు ఆయనకి అన్ని నామములకి పైనామం ఇచ్చాడు. ఆయనకు నా ఓటు. ఆమేన్. నేను ఓకే, నాకు అలాంటి రాజు కావాలి. ఆయనే నా దేవుడు. ఎందుకంటే ఆయన జీవించిన విధానం అది. మరి నా అధికార దుర్వినియోగం చేసుకోలే. ఆయనకు పవర్ ఉన్నదని మిస్యూటిలైజ్ చేయలే. కొంతమంది త్యాగం చేస్తారు, కానీ పవర్ని మిస్యూటిలైజ్ చేస్తారు. పవర్ రాగానే ఏం చేస్తారు? దాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఒకరిని అంచడానికి, ఒకరి మీద పగ తీసుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభు అలా దుర్వినియోగం చేసుకోలే. ఆయనకు అన్యాయం జరిగినప్పటికీ, అవమానం జరిగినప్పటికీ, అన్యాయపు తీర్పు పొందినప్పటికీ, దౌర్జన్యం జరిగినప్పటికీ న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయనను పట్టుకోనికి వచ్చినప్పుడు వాళ్ళ కింద పడిపోయింది, కానీ ఈయనేం అడ్డగించలే. అధికారం దుర్వినియోగం చేసిన రాజు కాదీన. కాబట్టి దేవుడు అన్ని నామముల కంటే పైనామం యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు ఒక దాసులంగా, శిష్యులంగా, సహోదరులంగా మనం ఇలా జీవించాలి. అలా మనం పరిచర్య చేయాలి. అలా మన గురి ఉండాలి. మనం విశ్వాసం నాకు కర్తయ్యో దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మన పరుగు పందంలో పరిగెత్తాలి. అలాగనే యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక మాట, పుచ్చు
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఎక్కడుంది తెలుసా మీకు ఈ వచనం? అయితే మీరు తెలుసుకోవాలి కదా ఇది. అపోస్తల కార్యం 20వ అధ్యాయం. అందుకంటే లీస్ట్ మీరు ఎవరైనా అడిగితే చూపెట్టాలి ఈ వచనాలు. 35 చదవండి. మీరును ఇలాగు అంటే రాత్రి పగలు కష్టపడ్డాడు పౌలు. పైనుంచి చేద్దాం, చదవండి 34 నుంచా. ఎవ్వరి వెండినైనను బంగారంనైనను నేను ఆశించలేదు. వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. అన్ని విషయములలో మీకేం చూపెట్టినా ఇలా మాదిరిగా జీవించేవారు చాలా అర్థమైపోయినారు. దేవుని వాక్యాన్ని చెప్తారా? చాలా చక్కగా చెప్తారు. కానీ మాదిరిగా జీవిస్తున్నారా? చాలా అరుదు. మీరు అలా ఉండకూడదు. మీరేం చేయాలి? మీరు దరిద్రులై వేరే వారిని ఏం చేయాలి? అలాంటి పరిచర్యలు, అది దేవునికి ఇష్టం. సో మనం అందరం కూడా రాజుల గ్రంథం ఒక సారాంశం ఏంటంటే, మనం ఆ రాజులు చేసినట్టు చేయకూడదు, వారిలాగా ఉండకూడదు. మనం ఎవరిలాగా ఉండాలి? విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచి. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిజమైన దేవుడు. మనము మరి ఆయనను ఫాలో కావాలి, అలా జీవించాలి. అలా మీరు అందరు పరిచారకులు కావాలి, లేవాలి. ఆమేన్. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి మేము మిమ్మల్ని వెంబడించుటకు మీరు మాకు సహాయం దయచేయండి. ఎందుకంటే మీరే మార్గం, మీరే సత్యం, మీరే జీవం, మీరే